సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. వాగర్తావివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2025 మే మాసంలో 12 రాసుల వారికి గోచార రీత్యా మాస ఫలితాలు. ప్రధానంగా ఈ 2025 మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, సంచారగతులను కనుక పరిశీలిస్తే, గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు మే 14 వరకు మేషరాశిలో తన సంచారాన్ని కొనసాగించి మే 14 తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఇక కుజగ్రహము ఈ మే మాసమంతా కూడా కర్కాటక రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు. బుధగ్రహము మే 6 వరకు మీనరాశిలో ఉండి 6 తర్వాత మేషరాశిలోనికి ప్రవేశించి 23వ తారీఖు వరకు, అనగా మే నెల 23 వరకు మేషరాశిలో తన ప్రయాణాన్ని కొనసాగించి ఆ తర్వాత అనగా మే 23 తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఇక బృహస్పతి గురువు మే 14 వరకు వృషభ రాశిలో సంచారం కొనసాగించి ఆ తర్వాత మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు. శుక్రగ్రహము ఈ 2025 మే మాసమంతా కూడా మీన రాశిలోని తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కర్మకారకుడు, వృత్తికారకుడు అయినటువంటి శని భగవానుడు మీనరాశిలోనే ఈ 2025 మే మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఇక రాహువు మే నెల 18 వరకు మీనరాశిలో సంచరిస్తూ మే నెల 18 తర్వాత ఆయన కుంభరాశిలోనికి వెనుకకు మరలి తన సంచారాన్ని కొనసాగిస్తాడు. అలాగే కేతుగ్రహము మే నెల 18 వరకు కన్యా రాశిలో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత సింహరాశిలో మే 18 తర్వాత సింహరాశిలోనికి ఆయన ప్రయాణం ముందుకు సాగుతుంది. ఈ రకంగా 2025 మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయి. ఇప్పుడు 12 రాశుల్లో 2025 మే మాసంలో ధనుస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ మే మాసంలో 60 నుంచి 70% శుభ్రతలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే 14 తర్వాత 6వ భావంలో అనగా వృషభ రాశిలోకి ప్రవేశించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. మీదిని శైలిలో పోటీ ప్రపంచంలో విజయాలు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని, తండ్రి నుంచి ఆదాయాన్ని, నూతన ఉద్యోగాన్ని పొందగలుగుతారు. 7వ దశమాధిపతి అయినటువంటి బుధుడు మే 1వ వారంలో 4వ భావములోను అనగా మీనరాశిలోను, ఆ తర్వాత 6వ భావములో మే చివరి మాసంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల ఆర్థిక అభివృద్ధి బాగా ఉంటుంది, వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. జీవిత భాగస్వామి సహకారంతో నూతన వ్యాపారాలు ప్రారంభించి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. జన్మరాశ్యాధిపతి 4థాధిపతి అయినటువంటి గురువు మే 14 తర్వాత 7వ భావములో మిథున రాశిలో ఆయన సంచారం కొనసాగించడం వల్ల సానుకూల వాతావరణం లభిస్తుంది. సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. మీదైనటువంటి శైలిలో మంచి విజయాలు సాధిస్తారు. విద్యాభివృద్ధిని పొందగలుగుతారు. ఆనందంగా కాలం గడుపుతారు. ఇక 6వ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా 4వ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో స్త్రీజన సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. శుభకార్యాలు నిర్వర్తిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. రాహు మే 18 నుంచి 3వ భావంలో కుంభరాశిలోనికి ప్రవేశించడం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటుంది. జన సహకారం బాగుంటుంది. నూతన వ్యక్తుల వల్ల అభివృద్ధిని సాధిస్తారు. మరి 2025 మే మాసానికి గాను ధనుస్సు రాశి వారికి సూర్య భగవాను వల్ల అధికారుల నుంచి అభినందనలు, బుధగ్రహ సానుకూలత వల్ల ఆర్థిక అభివృద్ధి, గురువు అనుకూలత వల్ల సమాజంలో గుర్తింపు, శుక్రుని అనుకూలత వల్ల స్త్రీజన సహకారంతో శుభకార్యాలు, అలాగే రాహు అనుకూలత వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా సంచరిస్తూ
60-70% శుభ్రతలు రావడానికి అవకాశం ఉంది ధనుస్సు రాశి వారికి. అయితే పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ భావములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు. సంతానంతో మనస్పర్ధలు వచ్చే సందర్భాలు కనిపిస్తున్నాయి. భూవాహన సమస్యలు, ఆర్థిక సమస్యలు కూడా కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఇక ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు చతుర్థ భావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. అదే అర్ధాష్టమ శని. ఈ కారణం చేత కుటుంబంలో అనవసరమైన ఖర్చులు, అశాంతి, ఉదర సంబంధమైన అనారోగ్యాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఇక కేతువు మే 18 తర్వాత భాగ్యములో సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కొన్ని విషయాల్లో ఆటంకాలు, కాస్త నిరాశను కూడా ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. మరి 2025 మే మాసానికి గాను ఈ ధనుస్సు రాశి వారు భాగ్యములో ఉండే కేతు దోషం నుంచి బయటపడడానికి గణేశాష్టకం చదువుకోండి, గణపతికి నమస్కరించుకోండి, దర్శించుకోండి. అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర దర్శనం చేయండి, లేకపోతే ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి. అలాగే అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం నిర్వర్తించి కందులు దానం చేయండి. మరి 2025 మే మాసానికి గాను ధనుస్సు రాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. 2025 మే నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కుంభరాశి వారికి 2025 మే నెలలో 50-60% శుభలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే 14 వరకు తృతీయ భావంలో మేషరాశిలో సంచరిస్తున్నాడు. అనగా అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. నూతన ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి, ఆనందంగా మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా షష్టమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల భూవాహన లాభాలు, జన సహకారం, లాభసాటి ప్రయాణాలు, అలాగే కోర్టు వివరాలు కానీ కొన్ని వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు మే 14 తరువాత పంచమ భావంలో మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యాభివృద్ధిని సాధించుకోగలుగుతారు. సమాజంలో గుర్తింపుని, ఆనందాన్ని పొందగలుగుతారు. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా ద్వితీయ భావంలో మీనరాశిలోనే సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మీయ స్త్రీల యొక్క కలయిక వల్ల ఆనందంగా కాలం గడుపుతారు. 2025 మే మాసంలో ఈ కుంభరాశి వారికి సూర్య భగవానుడు అధికారికమైన అభివృద్ధిని సాధిస్తున్నాడు. అధికారుల సహకారాన్ని అందిస్తున్నాడు. కుజుడు భూవాహన సమస్యలను అందిస్తున్నాడు. గురువు విద్యారంగంలో అభివృద్ధిని, సమాజంలో గుర్తింపుని ఇస్తున్నాడు. శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని, సృజన సహకారాన్ని అందిస్తున్నాడు. ఈ రకంగా 50-60% శుభ్రతలు రావడానికి అవకాశం ఉంది కుంభరాశి వారికి. అయితే పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలలో తృతీయ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల జన సహకార లోపం కొందరి విషయంలో కనిపిస్తుంది. మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చకుండా ఇబ్బందులు కలిగిస్తాయి. రావాల్సిన ఆదాయము వాయిదా పడుతుంది. వ్యాపారంలో కొన్ని కష్టాలు, నష్టాలు రావడానికి అవకాశం ఉంది. జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఏలినాటి శనిలో 2వ భాగంలో ఉన్నారు. ద్వితీయ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీ మాటల వల్ల అపార్థాలు, వ్యవసాయ రంగంలో నష్టాలు, కుటుంబంలో ఖర్చులు, పనులు వాయిదా పడే సూచన కనిపిస్తుంది. ఇక ద్వితీయములో అనగా మీనరాశిలోను, జన్మరాశిలో కుంభరాశిలోను రాహు యొక్క సంచారం అంత మంచిది కాదు. అలాగే అష్టమ భావంలో కన్యారాశిలోను, సప్తమ భావంలో కేతు సంచారం కూడా అంత మంచిది కాదు. ఇది రాహుకేతు దోషాన్ని సూచిస్తుంది. మీరు ఆశించిన పనులు ఆటంకపడడం, నిరాశపడేటువంటి సూచన కనిపిస్తుంది. మరి 2025 మే మాసానికి గాను ఈ కుంభరాశి వారు ద్వితీయ
జన్మరాశుల్లో సంచరించే రాహుదోషం నుంచి బయటపడడానికి, అలాగే అష్టమ సప్తమ భావాల్లో సంచరించే కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించండి. అంత దూరం వెళ్ళలేని వారు రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గా ఆరాధన, చాముండి ఆరాధన చేయండి. కేతు దోషం నుంచి బయటపడడానికి గణపతి ఆరాధన చేయండి. ఇక ద్వితీయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి. అలాగే రావణాష్టకం చదువుకోండి. ఇక తృతీయం భావంలో ఉన్నటువంటి బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలతో అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి శ్రీరామరక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. 2025 మే మాసానికి గాను కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.